కష్టజీవులంటేనే మగాళ్ళు. ఆ మగాళ్ళల్లో కూడా కొన్ని రేర్ పీస్‌లుంటాయి. అందుకే నేను మగాళ్ళలోనే రేర్ పీస్ అని ఎందుకు హెడ్డింగ్ పెట్టాను అంటే, మామూలుగా సాధారణంగా కుటుంబ బాధ్యతంతా మగాడు తీసుకుంటాడు. భార్య, పిల్లలు వాళ్ళకి కావాల్సినయి కొనివ్వడం, ఆఫీస్‌కి వెళ్ళడం, లేదంటే ఏదైనా వ్యాపారం చేసుకోవడం, కష్టపడడం. ఎందుకంటే మగాడు ఇంట్లో కూర్చుంటే కుటుంబం వెళ్ళదు. బాధ్యత గల మగవాళ్ళ గురించి చెప్తున్నా. ఇంకా వేరే క్వాలిటీ ఉంటారు. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదింక. సో, వీళ్ళేం జేస్తారంటే బాధ్యత గలవాళ్ళు ఇంక పొద్దున్న లెగిసిన కాడ నుంచి ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు వాళ్ళ తిండికి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా తక్కువుంటది. వాళ్ళ కష్టానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నా, కట్టుకోకపోయినా, మంచి చెప్పులేసుకున్నా లేకపోయినా, చేతికి ఉంగరాలు, వాచీలు, మెడలో చైన్‌లు ఉన్నా లేకపోయినా, తన భార్య, పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళందరూ రేర్ పీస్‌లే. అలాంటి వాళ్ళల్లో కూడా ఒక రేర్ పీస్. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా మహా అయితే ఎంత సంపాదించాలనుకుంటారు ఇప్పుడున్న యుగంలో? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకెలాగా 6 అంకెల జీతం. అంటే లక్షల్లోనే ఉంటది ప్యాకేజీ. 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటది. వాళ్ళు ఆఫీస్‌కెళ్ళి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అంటేనే చాలా అతి పెద్ద బర్డెన్ జాబ్ అది. చాలా తలనొప్పి ఉంటది. ఆ ప్రాజెక్ట్‌లని అదని. అలిసిపోయొచ్చి ఇంటికొచ్చి కాసేపు పిల్లలతో సరదాగా ఉండి, భార్యతో ఉండి, ఆ రోజు అలా గడిపేయాలనుకుంటారు. రెస్ట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ అలాంటి వాళ్ళలో కూడా ఒక రేర్ పీస్ కనిపించాడు బెంగుళూరులో. ఈయన కూడా ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఈయన ఈవినింగ్ టైము ఆయన ఈ ర్యాపిడో ఇవి సర్వీసెస్ ఉంటాయి గదా! బైక్ సర్వీసెస్. అది ఎంచుకున్నాడు. అంటే తన ఆఫీస్ అయిపోయిన తర్వాత బైక్ రైడ్ జేసుకుంటూ ఆయన అదొక పార్ట్ టైమ్ జాబ్ లాగా ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఈ బైక్ రైడర్ ఇలాగే ఒక బుక్ చేసుకున్నారు ఒక వ్యక్తి. తను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. జర్నీ చేస్తా ఉండగా మామూలుగా మీరు మీ ఇదేనా వేరే జాబ్ ఏమన్నా ఉందా? ఏం జేస్తారు? అని అడిగితే, అతను మీరేం జేస్తారని అడిగాడు. అంటే ఇతను చాలా గర్వంగా ఎందుకంటే అతను బైక్ రైడ్ చేస్తున్నాడంటే ఏదో చిన్న కష్టాల్లో ఉండి ఏదో చేస్తున్నాడనుకోని నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనని జెప్పాడట. అని చాలా గర్వంగా జెప్పాడట. చెప్తే ఆ బైక్ రైడ్ చేస్తూ అతను కూడా అన్నాడు. నేను కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనే. సో అండ్ సో కంపెనీలో పనిజేస్తున్నానట. అది సాఫ్ట్‌వేర్ రంగంలోనే అతి పెద్ద బహుళ జాతి కంపెనీ అంట. ఒక్కసారిగా ఈ వెనక కూర్చున్న వ్యక్తి అవాక్కయ్యాడు. అంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్న మీరు ఏంటి ఈ బైక్ రైడింగ్ అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు. అతను బెంగుళూరులో జరిగింది ఇదంతా. ఆ కంపెనీ నేము, అతని నేమ్ కూడా హైడ్ చేశారు. బయటికి రానివ్వలేదు. కాకపోతే ఏంటి అంటే అంటే ఇదంతా ఆ బైక్ మీద వెళ్ళిన వ్యక్తి ట్వీట్ చేశాడన్నమాట ట్విట్టర్‌లో. ఇలా ఇలా తనకు ఎదురైన అనుభవాన్ని ట్వీట్ చేస్తే అప్పుడు ఈ విషయం మొత్తం బయటకొచ్చింది. బెంగుళూరు లాంటి మహానగరంలో పైగా తనకు ఒక కుమార్తె కూడా ఉంది. పైగా అద్దింట్లో ఉంటున్నాడు. ఇంటి అద్దె కట్టుకొని, కుటుంబాన్ని పోషించుకొని, పాపను పోషించుకొని, తన పోషణ జూసుకొని, రూ. 1 సేవింగ్ చేసుకోవాలి అంటే ఎన్ని లక్షలు వచ్చినా అక్కడ సరిపోదు. అలాగే భవిష్యత్తులో కూడా ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఆహ్, ఉద్యోగాలు అనేవి ఎలా ఉన్నాయో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతను ఉన్న ప్రతి నిమిషాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటుండు. ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, ఆ జాబ్ టైమింగ్ అయిపోయిన తర్వాత బైక్ రైడర్‌గా ఈ దీని మీద తిరుగుతున్నాడాయన. దీని ద్వారా కూడా అతను సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరి మగాళ్ళల్లో ఈయన ఒక రేర్ పీస్ కాదా? ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. అంటే మామూలుగా తక్కువ జీతానికి వేరే జాబ్ చేసుకుంటూ ఇవి చేసుకోవచ్చు. తప్పేం లేదు. కానీ లక్షల్లో ఉద్యోగం చేసుకుంటూ కూడా బైక్ రైడ్ చేస్తున్నాడు అంటే నిజంగా మగాళ్ళలో ఈయన రేర్ పీస్ అనిపించింది. అందుకే నేను ఆ హెడ్డింగ్ పెట్టాను. ఏదేమైనా ఇలాంటి కష్టజీవులకైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.